మా పరమ తండ్రి యేసు ప్రభువా, మీ శిలువ శ్రమలు మేము ధ్యానించుకునిచుండగా మీరే తోడై నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. వినువారందరికీ నా హృదయపూర్వక వందనాలండి. యేసు ప్రభువు కన్యక గర్భమున పుట్టి దేవుని వాక్యములు ప్రకటిస్తాడని, మనకు మోక్ష మార్గం ఇవ్వటానికి వస్తాడని, తరువాత ఆయన పుట్టిన యూదా గోత్రము వారే ఆయనను నమ్మక వారే అధిపతులకు అప్పగించి సిలువ వేయిస్తారని యెషయా గారు అందరు ప్రవక్తలు ప్రవచించి తెలియజేశారు. యేసు ప్రభువు కూడా తన శిష్యులతో మాట్లాడుచున్నప్పుడు ఆ 3.5 సంవత్సరములలో మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడి కలువరిగిరిపై సిలువలో రక్తము చిందింపబడవలసి ఉందని అన్యాయపు తీర్పు ఇచ్చి ఆయనను కొట్టి గుద్ది హింసించి ఉమ్మివేసి ముళ్ళ కిరీటము పెట్టి ముళ్ళ కొరడాలతో కొడతారు, నా వస్త్రాలు కూడా చీట్లు వేసి పంచుకుంటారు, నా శిష్యులుగా ఉన్న మీలోనే ఒకరు నన్ను అప్పగిస్తారని తెలియపరిచాడు. కానీ శిష్యులు ఆ మాటలు అప్పుడంతగా పట్టించుకోలేదు. నన్ను పట్టుకునేటప్పుడు కూడా మీరంతా నన్ను వదిలి వెళతారు అని అంటే పేతురు ఎవరు పారిపోయినా నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు యేసు, ఈరోజు కోడి కూయక ముందు నేను నీకు తెలియదు అని 3 సార్లు అంటావని చెప్పాడు. అయినా నీ విశ్వాసము తప్పిపోకుండా సాతానుకు లోబడకుండా ఉండాలని నీ కొరకు నేను తండ్రిని వేడుకొన్నాను. నీవు నా సంఘాన్ని నాటి పెంపొందింపచేస్తావని పేతురుతో చెప్పాడు. తర్వాత యేసు గురువారం రాత్రి శిష్యులతో ఆఖరి పస్కా ఆచరించి ఆయన భోజనం చేయకుండా శిష్యులకు పాదములు చేతులు కడిగి తువ్వాలతో తుడిచి రొట్టె విరిచి ప్రార్థించి, ఇది నా శరీరము తినండి అని ద్రాక్షారసం ఇచ్చి, ఇది మీ పాపముల కొరకై నేను చిందించుతున్న రక్తము త్రాగండి అని ఇచ్చారు. ఆయన ఏమీ భోజనం చేయలేదు. తర్వాత అందరూ కలిసి కీర్తన పాడి, మీరంతా ఇక నా సహోదరులు, నా స్నేహితులు, నా మాదిరిగా ఉండండి అని చెప్పి లెండి వెళదామని అందరూ కలిసి ఒలీవల కొండలోని గెత్సేమనే తోటకు వెళ్లారు. యేసు ప్రభువు శిష్యులతో, ఇదిగో మనుష్య కుమారుడు అక్రమంగా పట్టబడబోచున్నాడు, శ్రమపడవలసిన సమయము వచ్చింది, శోధనలో పడకుండా ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పి యేసు వారి దగ్గర నుండి కొంత దూరం వెళ్ళి మోకరించి దేవుని వెలిగెత్తి ప్రార్థించాడు. ప్రభువా, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థించాడు. ఈ గిన్నె అంటే ఈ సిలువ శ్రమ తప్పించు నాయనా అని అర్థం. అయినా నీ చిత్త ప్రకారమే చేయి, నీ చిత్తమే సిద్ధించునుగాక అని 3 సార్లు ప్రార్థించాడు. అంతకుముందే మోషే ఏలియా వచ్చి కొండ మీద రూపాంతరం పొంది యేసు ప్రభువుకు జరగబోయే శిలువ శ్రమలకు తట్టుకునే విధంగా బలపరిచి పరమకి వెళ్ళారు. శిష్యులు కూడా అప్పుడు వారిని చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభువు దేవుడైన మానవ రూపములో అన్నింటిలో మనలాగా పోలి ఉన్నాడు కనుక ఆ శ్రమలు గుర్తుకు వచ్చి ఎంతో వేదనగా ప్రార్థించాడు తండ్రికి. ఆయనకు కలిగిన ఆ ఆవేదనకు ఆయన చెమట రక్తపు బిందువులాగా భూమి మీద కారిపోయింది. దేవుని యొక్క బలి అర్పణ లేనిదే మానవులకు పాపక్షమాపణ లేదు కనుక శిలువ యాగం జరగవలసిందే. అందుకే కొన్ని రోజుల ముందే మోషే ఏలియా పరమ నుండి వచ్చి యేసుని బలపరిచారు. మోషే అంటే అందరికీ తెలుసు. ఈ ఏలియా ఎవరంటే దేవుడు పంపించిన అగ్నిరథములపై సజీవంగా పరమనకు చేరినవాడు ఈ ఏలియా ప్రవక్త గారు. యేసు ప్రభువు దేవుని వాక్యము ప్రకటించేటప్పుడు గలిలయ, సమరయ, యెరికో, బెత్లెహేము, కపెర్నహూము ఎన్నో చోట్ల తిరిగారు. కానీ కలువరి మార్గం ఎక్కువ ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ఈ కలువరి మార్గము యెరూషలేములో ఉంది. ఇది దావీదు పరిపాలించిన పట్టణము. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గము కోట్లాది మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఆయన వాక్యం ప్రకటిస్తూ తిరిగిన ప్రదేశాలు, ఆయన శ్రమలలో తిరిగిన 14 ప్రాంతాలు, యేసు బాప్తిసము తీసుకున్న యోర్ధాన్ నది అన్నీ కూడా చూడటానికి ప్రజలు యెరూషలేముకు వెళ్ళి వస్తున్నారు. యేసు ప్రభువు 4 అంగుళముల గల ముళ్ళ కిరీటముతో సిలువను మోసుకుంటూ కలువరి కొండకు చేరే చోటికి కలువరి మార్గము లేదా సిలువ మార్గము అని పిలుస్తారు. ఆయన తీర్పు పొంది సమాధిలో పెట్టే వరకు ఆ మార్గములో తిరిగిన ప్రదేశాలను 14 స్థానాలుగా ఏర్పాటు చేశారు. ఆ 14 చోట్ల యేసు సిలువను మోసుకుంటూ ఎలా శ్రమపడ్డారు, ఆ మార్గంలో ఎవరితో ఏమి మాట్లాడాడు, ఏమేమి జరిగింది అంతా కూడా విందామండి. ఈ మొదటి స్థానంలో యేసు శిష్యులతో ఉన్నప్పుడు గెత్సెమనే తోట నుండి బందీగా తీసుకువచ్చిన తరువాత తీర్పు జరిగిన స్థలము మొదటిది. పొంతి పిలాతు యూదా దేశానికి అప్పుడు గవర్నర్గా ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కలిసి రోమా సైనికులతో ఆయనను బంధింపజేశారు.
అక్కడ జరిగిన తీర్పులో పొంతి పిలాతుకు ఆయన యందు ఏ నేరమూ కనిపించలేదు. అదీగాక యేసు ప్రభు గలిలయుడని తెలుసుకొని అక్కడ అధిపతి అయిన హేరోదు రాజు దగ్గరకు పంపించాలని తలంచాడు. కానీ హేరోదు గలిలయ నుండి పస్కా పండుగకు యెరూషలేము వచ్చాడు. హేరోదు రాజు, పొంతి పిలాతు అప్పటి వరకు పరమ శత్రువులు. కానీ వారిద్దరూ యేసు మూలముగా మిత్రులయ్యారు. హేరోదు కూడా ఆయనను చూడగోరి చూచి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏదైనా సూచక క్రియ చేయి, అందరూ నిన్ను గురించి గొప్పగా చెప్పుకుంటున్నారని అడిగినప్పుడు ఆయన మారు మాట్లాడలేదు. హేరోదు ఆయనందు నాకు ఏ దోషము కనపడలేదని మరలా పిలాతు దగ్గరకు పంపించాడు. పిలాతు, వీరందరూ నీ మీద అబద్ధములు చెప్తున్నారు కదా, నీవేమీ మాట్లాడవా అని, యూదుల రాజువు నీవేనా అని అన్నప్పుడు అవును నేనే అని యేసు చెప్పారు. అక్కడ ఉన్నవారందరూ యూదుల రాజును నేనే అంటున్నాడు కాబట్టి దీని కొరకే ఆయనకు మరణశిక్ష వేయండి అని అల్లరి వాళ్ళను ఏర్పరచుకొని గోల చేసి నరహంతకుడైన బరబ్బను విడుదల చేసి యేసు ప్రభువుకు శిక్ష వేయమన్నారు. దేవుని కుమారుడని చెప్తున్నాడు కనుక మరణశిక్షకు పాత్రుడు అని అరిచారు. ఇంత జరుగుతున్నా మాట్లాడవేంటి, మౌనముగా ఉన్నావని పిలాతు యేసును అడిగినప్పుడు ఇదంతా దేవుని సంకల్పము, ప్రాణము పెట్టుటకైనను తీసుకున్నట్టుకైనను నాకు అధికారము కలదు, కానీ ఇది దేవుని చిత్తమై ఉన్నది, అది నెరవేర్చుటకే నేను వచ్చానని చెప్పారు. వారు తీర్పు జరిపేటప్పుడు ఎన్నో శ్రమలు పెట్టారు, అయినా నోరు మెదపలేదు. వదకు తేబడిన గొర్రెలాగా మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మన పాపముల నిమిత్తము వారి ముందు దోషిగా నిలబడి తలవంచుకున్నాడు, అక్రమమైన తీర్పు పొందాడు అని లేఖనములు కూడా చెప్పినట్లుగా జరిగింది. ఈ అన్యాయపు తీర్పు ఎలా జరిగిందంటే యేసు ప్రభువు గురువారం రాత్రి నుండి తీర్పు మొదలైంది. రాత్రి వేళ ఎవ్వరూ తీర్పు తీర్చరు. ఈ లోకంలో ఒక్క యేసు ప్రభువుకే ఇలాంటి తీర్పు జరిగింది. నేరస్తులకు పగటి వేళల్లోనే, పగల నియమించిన సమయాలలోనే రోజుకు ఒక్కసారే తీర్పు జరగాలి. గురువారం రాత్రి 12 గంటల నుండి 6 సార్లు యేసు తీర్పు తీర్చబడ్డాడు. నేరస్తునికి రోజుకు ఒక్కసారి కంటే ఏ న్యాయస్థానంలోనైనా తీర్పు జరగదు. కానీ చట్టవిరుద్ధంగా వారికి ఇష్టం వచ్చినట్లుగా శ్రమపెట్టి అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి వేరే చోటికి తిప్పుతూ అన్యాయపు తీర్పు తీర్చి శిక్ష విధించారు. ఈ మాటలను ప్రవక్తలు కూడా ముందుగానే తెలియపరిచారు. పిలాతు భార్య కూడా పిలాతుకు ఆ న్యాయవంతుడిని ఏమి చేయవద్దు, రాత్రి నా కలలో దర్శనమిచ్చాడు, ఆయన దేవుని కుమారుడు అని కబురు పంపింది. అయినా పిలాతు అన్యాయస్తుడని యేసు ప్రభు తెలిసిన ప్రజల మెప్పు కొరకు శిక్ష విధించాడు. దేవుని మెప్పు కంటే ప్రజల మెప్పునే కోరాడు పిలాతు. 2వ స్థానంలో యేసు ప్రభు సిలువ మోసుకుంటూ బయలుదేరారు. ఆ సిలువ బరువు సుమారు 70 నుండి 80 కేజీల బరువు గలది. అందరూ మెడలలో వేసుకునే సిలువ కాదు. ఈ కొయ్య సిలువ చాలా భారభరితమైంది. నీది నాది అందరి పాపభారములు కలిగినదే ఈ సిలువ. ఈ సిలువను భుజాన పైన పెట్టుకుని మన పాపభారములు మోసుకుంటూ నడిచేటప్పుడు ముళ్ళ కొరడాలతో కొట్టుతూ ఉంటే ఆ బాధ భరించుతూ నడిచారు. మీ భారము నాపై మోపండి, నా శాంతి మీకిస్తానని యేసు ప్రభు చెప్పారు. 3వ స్థానము. ఈ 3వ స్థానంలో సిలువ మోయలేక మొదటగా క్రింద పడిపోయారు. యేసు ప్రభు దేవుడైన మానవ శరీరంతో మన మధ్యకు వచ్చి మనకులాగా జీవించాడు కాబట్టి మనలాగానే ఆయనకు కూడా శరీర బాధ భరించలేకపోయారు. గురువారం రాత్రి నుండి మనుషులతో హింసింపబడ్డాడు కనుక అలసిపోయాడు. ఇప్పుడైతే యాత్రికుల కొరకు ఆ మార్గము బాగు చేశారు. కానీ యేసు ప్రభు సిలువ మోసిన కాలంలో అంతా గతుకులు గుంటలతో కూడి ఆ ప్రదేశము ఉందండి. 100 మంది రోమా సైనికులు, అధిపతులు ఆయన శ్రమలు చూచి మహా ఆనందపడిపోయారు. శిష్యులందరూ పారిపోయారు. యోహాను ఒక్కడే ఉన్నాడు. స్త్రీలంతా ఆయన దూరంగా వెంబడించారు. ఆయనను పెట్టే శ్రమలు చూడలేక కళ్ళు మూసుకున్నారు. ముళ్ళ కొరడాలతో కొట్టిన దెబ్బలకు రక్తం కారిపోయి పడ్డాడు. పాపములో పడిపోయిన వారిని లేవనెత్తటానికి నేను వచ్చానని యేసు చెప్పినట్లుగా మన పాపభారమైన ఆ సిలువను లేవనెత్తి భుజాన వేసుకుని నడిచాడు. 4వ స్థానము. యేసు ప్రభు తల్లి అయిన మరియా కుమారుని కలిసిన స్థలము. అందరూ పారిపోయినా ఆయనను వెంబడించిన స్త్రీలలో తల్లి అయిన మరియ ఉన్నది. ఈ మరియ చిన్నప్పటి యేసుని యెరూషలేం దేవాలయంలో మొక్కుబడి చెల్లించుటకు తీసుకుని వెళ్ళింది. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా యేసును చూడకముందు మరణము పొందవు అని దేవుడు సుమయోను అనే వ్యక్తికి బయలుపరిచాడు. ఆ సుమయోను ఆ దేవాలయంలో యేసు కొరకు విడువక ప్రార్థన చేసేవాడు. అప్పుడు మరియా యెరూషలేం దేవాలయమునకు యేసుని తీసుకొని వచ్చినప్పుడు రక్షకుడిని చూసి చనిపోవాలని వృద్ధుడైన సుమయోను ఆ ఆలయంలోనే ఉండేవాడు.
అప్పుడు బాలయేసుని తీసుకొని స్తుతించి మరియతో ఒక మాట చెప్పాడు. ఒక ఖడ్గము నీ హృదయంలో తీసుకుని పోతుంది అని పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచాడు. అప్పటి మాటలు మరియ గుర్తు చేసుకొని చాలా దుఃఖించింది. ఆమె బెత్లెహేములో కన్యగా ఉన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం గర్భం ధరించినప్పుడు కూడా ఎన్నో బాధలు, అవమానాలు అందరి చేత భరించింది. కుమారుడైన యేసును చూచి బహుగా ఏడ్చింది. అప్పటికే మరియా భర్తను పోగొట్టుకుంది. యేసు తల్లిని చూచి మాట్లాడి అంత బాధలోనూ తల్లి బాధ్యత గుర్తెరిగి యోహానుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడని చెప్పి ఆమె బాధ్యతను ఆయనకు అప్పగించాడు. ఆ రోజు నుండి మరియా యోహాను దగ్గరే ఉంది. ఎన్ని శ్రమలైనా ఓర్చుకుని దైవ చిత్తాన్ని నెరవేర్చిన తల్లితో మాట్లాడిన చివరి మాటలు అవే అని నేను అనుకుంటాను. ఈ యోహానే ప్రకటన గ్రంథము వ్రాసింది కూడా. 5వ స్థానంలో సిలువను మోసుకుంటూ తడబడుతూ నడుస్తూ ఉన్నాడు. రోమా సైనికులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడి ప్రజలంతా కూడా గొప్ప సమూహముతో ఆయనతో పాటు నడుస్తున్నారు. సైనికులైతే పడిపోతే కొడుతున్నారు. ఆ సమయంలో ఆ గుంపులో చూస్తూ నడుస్తూ ఉన్న కురేనీయుడైన సీమోను అని మారుపేరు గలవాడిని కాసేపు సిలువ మోయమని బలవంతం పెట్టారు. రోమా సైనికులు, యూదులు, ప్రజలు ఎవ్వరూ ముందుకు రాలేదు మోయటానికి. ఎందుకంటే సిలువ శిక్ష భరించేవారు పాపాత్ములని, ఆ పాపము మాకు అంటకూడదు అనే ఆలోచనలు కలిగిన వారు. అందుకే కురేనీయుడైన సీమోనుని పిలిచారు. ఆయన సిలువనెత్తుకొని ప్రభువుకు సహాయం చేశాడు. మోసింది కొద్దిసేపే అయినా యేసుకు ఊరట కలిగించాడు. యేసు మరలా తన సిలువనెత్తుకొని తానే నడిచాడు. ఈయన ఎవరంటే ఆఫ్రికా దేశంలో నుండి, కురేనియా ప్రాంతం నుండి వ్యాపార రీత్యా యెరూషలేముకు వచ్చినటువంటి వాడు. ఇక్కడ ఏమి జరుగుతుందని ఆ గుంపుతో పాటు చూస్తూ నడుస్తుండగా అధికారులు సిలువ మోయమని ఆయనను బలవంతము చేశారు. యేసు ప్రభు సిలువ భారము మోసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఎవరికీ దక్కని ఆ బాధ్యత ఆయనకు దక్కించాడు దేవుడు. 6వ స్థానంలో ఆయన శరీరమంతా, ముఖమంతా రక్తముతో తడిసిపోయి ఉంది. ఆ మార్గంలో ఆ విధంగా నడుస్తూ ఉన్నప్పుడు వెరోనికా అనే స్త్రీ చూచి ఎవరికీ భయపడకుండా ఒక తెల్లని వస్త్రము తెచ్చి ఆయన ముఖమును అద్దింది. అద్దినప్పుడు ఆయన ముఖము యొక్క ఆకారము వస్త్రము మీద ముద్రపడింది. ఆ వస్త్రపు మీద ముద్రపడిన ఆ ఆకారాన్ని బట్టి యేసు ప్రభువుని ఇలా ఉంటాడు అని ఊహించి చిత్రీకరించారు. అసలు ఈ వెరోనికా ఎవరంటే 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆమె స్వస్థత కొరకు ఎంతో విశ్వాసముతో యేసు ప్రభు సమూహంలో వెళుతుంటే మెదలకుండా పోయి వెనక నుంచి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని స్వస్థపరచబడినది. యేసు ప్రభు కూడా ఆమెను చూచి కుమారి సమాధానము కలదానివై వెళ్ళు, నీకు స్వస్థత కలిగింది అని చెప్పారు. ఆమె ఈ వెరోనికా. యేసు ప్రభు వెళ్లే మార్గంలోనే ఈమె నివాసం ఉండేదని అప్పటి పెద్దలు తెలియపరిచారు. ఈమెకు యేసు ప్రభు దేవుడని తెలిసినా భయపడక విశ్వాసముతో ముఖమద్దింది. యేసు ప్రభువు కూడా అందుకు సహకరించి సమయం ఇచ్చారు. ఆమె విశ్వాసం కలదని ఆయనకు తెలుసు కాబట్టి ఆమె ఎంతో ధన్యురాలు. ఆ వస్త్రము ఆమె దగ్గరే ఉంది అప్పటి కాలంలో. 7వ స్థానము. 7వ స్థానంలో మహాభయంకరమైన సిలువను మోయలేక 2వసారి మరలా క్రింద పడ్డాడు. తిరిగి లేచి మరలా సాగిపోయారు. యెషయా గ్రంథంలో ఉన్నట్టుగా మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను 53:5 ఉందండి. వదకు తేబడు గొర్రెపిల్ల లాగా మౌనముగా ఉండి అతడు నోరు తెరవలేదు. 8వ స్థానంలో ఈయనను అన్యాయంగా శిక్ష విధించి ఈ విధంగా బాధ పెడుతున్నారని ప్రజల పట్టణ స్త్రీలు ఏడుస్తుంటే యేసు యెరూషలేము కుమార్తెలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. మీ భారమంతా నేను మోసి నా శాంతిని మీకిస్తాను, నా పాదములు తొట్టిల్లు పడినా మీ పాదాలు తొట్టిపడనివ్వను అన్నారు. మీ పిల్లల కోసం ఏడవండి అని ఎందుకు అన్నాడంటే ఆయనకు శిక్ష వేసేటప్పుడు పిలాతు యేసు దగ్గర ఏ నేరమూ కనపడలేదు, అయినా మీరు మరణశిక్ష విధింపమని అడుగుచున్నారు, ఈ పాపము నా మీద ఉండదు అని పిలాతు అన్నప్పుడు యూదులంతా ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉంటుంది, ముందు మరణశిక్ష వేయండి ఈ వంచకుడికని వారంతా చెప్పారు. అందుకనే ఆ పాప శాప భారము పోగొట్టుకోవటానికి దేవుని కన్నీటితో వెతకండి, అందరూ పాపకార్యములు వదిలి రక్షణ మార్గములో నడవండి అని చెప్పారు ప్రభువు. 9వ స్థానంలో 3వసారిగా సిలువను పైన వేసుకుని పడిపోయారు. మరలా సిలువను లేపుకొని నిలబడి భుజాన వేసుకుని నడక సాగించారు. పాపులమైన మనము ఎన్నిసార్లు పడిపోయినా సిలువను లేపినట్టు మిమ్మల్ని కూడా మీ పాప కూపములో నుండి లేవనెత్తి రక్షించేవాడును నేనే అని తెలియపరిచారు.
10వ స్థానము, అధికారులు ఆయన వస్త్రములు తీసివేసిన స్థలము. ప్రభువు దేవుడైన మన మధ్యలో మనలాగా ఉన్నాడు కనుక మనలాంటి వస్త్రాలతోనే ఉన్నాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వ చేసిన పాప ఫలితంగా మహిమ వస్త్రాలు వదిలి ఈ లోకానికి వచ్చి మానవుని వస్త్రాలు ధరించాల్సి వచ్చింది. సిలువ వేయబోయే ముందు అక్కడి సైనికులు ఆయన వస్త్రములు తీసుకుని చీట్లు వేసి పంచుకున్నారు. ప్రవక్తలందరూ కూడా ఆయన పుట్టకముందే యెషయా గారు కూడా చెప్పారు, ఆయన వస్త్రములు తీసి చీట్లు వేసి పంచుకుంటారు అని లేఖనములు కూడా తెలియపరిచాయి. 11వ స్థానము, యేసు ప్రభువును సిలువ కొయ్యపై పడుకోబెట్టి మేకులు దిగగొట్టిన స్థలము. యేసుని సిలువ కొయ్యపై మేకులతో కొట్టి ఆ కొయ్యకు బిగించారు. ఆ మేకులు చుట్టుకొలత 2 సెంటీమీటర్లు, పొడవు 7 అంగుళాలు ఉంటాయి. వాటితో చేతులలో కాళ్ళల్లో బిగగొట్టేటప్పుడు మానవ శరీరంలో ఉన్న ప్రభువు భయంకరమైన వేదనతో అరిచాడు. ఆ బాధ వర్ణనాతీతం. ఇంతవరకు ఆయన పడిన బాధ ఎవరూ పడి ఉండరు. ఆయన బాధ చూసి రోమా సైనికులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరు ఎంత బాధపడితే వారికి అంత సంతోషం. అంతటి క్రూరులు వారు. మన చేతులతో చేసిన పాపాలకు, మన కాళ్లతో నడిచిన పాపిష్టి మార్గముల కొరకు మనకు రావలసిన శిక్ష ఆయన భరించాడు. ఎందుకు అనుభవించాల్సి వచ్చిందంటే, నేను నిర్మించిన మానవుడు ఘోరమైన పాపాలలో పడి ఉన్నాడు కనుక వారి పాపముల కొరకు రక్తము కార్చి వారికి పాప పరిహారం కలిగించాలని దేవుని సంకల్పం. అందుకే ఆయన నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోక రాజ్యం ప్రవేశింపలేడని తెలియచేశారు. 12వ స్థానం, యేసు ప్రభువును సిలువ కొయ్యపై మేకులతో బిగించిన తరువాత కల్వరి కొండపై చేసిన ఆ గుంటలో శుక్రవారం 12 గంటలకు ప్రభువుతో ఉన్న సిలువ కొయ్యను 7 అడుగుల ఆ గుంటలోనికి దించారు. ఆ 7 అడుగుల గుంటలో ఆ కొయ్యతో కలిపి దింపి నిలబెట్టినప్పుడు ప్రభువు చాలా బాధపడ్డారు. ఆకాశానికి భూమికి మధ్య సిలువలో వ్రేలాడదీయబడ్డాడు. 13వ స్థానం, ప్రభువు దేవునికి ప్రాణం అర్పించినప్పుడు మధ్యాహ్నం చీకటయ్యింది. సూర్యుని చీకటి కమ్మివేసింది. భూమి కంపించింది. రాళ్ళు బద్దలైనయ్యి. 3 గంటలకు ప్రభువు ప్రాణం వదిలారు. యెరూషలేము దేవాలయపు తెర 4 అంగుళములుగా కలది అయిన తెర పైనుండి క్రిందికి చిరిగింది. లేఖనముల ప్రకారం ఈ విధంగా జరిగింది. 14వ స్థానంలో బెంచి మాదిరిగా ఒక రాయి అక్కడ పరిచి ఉంటుంది. అరిమత యోసేపు అనే వ్యక్తి యేసుకు సమీప బంధువు. యూదుల బాధ పడలేక రహస్యముగా దేవుడిని విశ్వాసముతో వెంబడించినవాడు. యేసంటే చాలా ప్రేమ కలిగినవాడు. గొప్ప ధనవంతుడు. ఆయన కోసం ఒక కొత్త సమాధి తొలిపించుకున్నాడు. ఈ అరిమతీ యోసేపు ఎవరికీ భయపడకుండా పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును అడిగి తీసుకుని వచ్చి ఆ రాయి మీద పెట్టి నికోదేముతో కూడా కలిసి సుగంధ ద్రవ్యములు పూసి తన కోసం చేయించుకున్న సమాధిలో పెట్టి ద్వారమునకు రాయి పొర్లించి వెళ్ళాడు. ఆయనను ధనవంతుని సమాధిలో పెడతారు అన్నట్లుగా నెరవేర్పు జరిగింది. ప్రభువు సిలువలో పలికిన మాటలు కూడా విందామండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకున్నాడు. అంత బాధలో కూడా అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని తల్లి అయిన మరియను యోహానుకు అప్పగించారు. 3, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని ఆ శ్రమలలో కూడా దేవుని ఎరుగని బందిపోటును క్షమించాడు. ఆ బందిపోటు ఆత్మతో సత్యముతో యేసుని క్షమించమని అడిగాడు కాబట్టి. నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచావని 4వ మాటగా పలికారు. ఆ బాధకు తండ్రికి మొరపెట్టి ప్రార్థించారు. 5వ మాటగా నేను దప్పిక కొనుచున్నాను అని అన్నారు. దప్పిక అంటే నీళ్ల కొరకు కాదు గాని ఎవరి ఆత్మ నశించిపోకుండా జీవము గల రక్షణ మార్గంలో నడవాలని ఆయన దప్పికై ఉన్నది. 6వ మాటగా సమాప్తమైనది అని అన్నారు. అంతిమ సమయమును గుర్తించి ఆ మాటలు పలికారు. 7వ మాటగా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని తలవంచారు. అంతము వరకు దేవుని వాక్యం బోధించాలని వాక్యములో ఉన్నట్లుగా యేసు చివరి వరకు బోధించారు. ఆ సమయాన్ని కూడా సద్వినియోగపరుచుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు సిలువను మోసుకుంటూ 12 గంటల నుండి సిలువలో వ్రేలాడుతూ 3 గంటలకు ప్రాణం పోయే ముందు యేసు ప్రభు పలికిన చివరి 7 మాటలు. ఈ 7 మాటలు కూడా ఎంతో పరిపూర్ణమైనవి, పవిత్రమైనవి. 7 అనేది కూడా పరిపూర్ణ సంఖ్య. ఈ 7 మాటలు చాలా ప్రశస్తమైనవి. ఇవే మన జీవిత గమ్యాలకి మార్గాలు కూడా.
ప్రభువు 14 స్థానాలలో పడిన బాధలను స్మరించుకుంటూ మన కోసం భూమికి వచ్చిన ఆ దేవదేవుని స్తుతించి కీర్తించి కొనియాడాలి. మన ప్రవర్తనల వల్ల ఆయనకు భారం కాకుండా ఉండాలి. ప్రతి ఆదివారం దేవాలయానికి వెళ్ళి ఆయన మహిమపరిచే వారముగా ఉండాలి. ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలన్నది దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ మీరకూడదు. ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను మీరినందున దేవునితో నిత్య సహవాసము ఏదేని వనము అనే మొదటి ఇల్లు రెండు పోగొట్టుకొని దాని నుంచి తరిమివేయబడ్డారు. మనం అలా కాకుండా దేవుని సన్నిధిలో ఆయన ప్రేమనే పాదులో పెరిగి పెద్దవుదాం. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్. ఇన్ని శ్రమలు పొందిన ఆ దేవాది దేవునికి ఒక పాటతో మనం కీర్తించుకుందామండి. విమోచకుడైన యేసయ్య మన పాప భారం అనే సిలువను భుజాన మోసుకుంటూ 14 చోట్ల ఆగుతాడు. ప్రభువు మన కోసం సిలువను మోసుకుంటూ ఎన్నో శ్రమలు పొంది గొల్గొతా కొండకు చేరి ఆ కొండపై సిలువలో ఆకాశమునకును భూమికిని మధ్యన వ్రేలాడాడు. మన రక్షకుడు విమోచకుడైన దైవ కుమారుడు పడిన శ్రమలను తలపోసుకుంటూ ఒక పాటను పాడుకుందామండి. హల్లెలూయా. కన్నలేను ప్రభుకేల శ్రమ సిల్వపై, మనలేను ప్రభు చూచి కఠినాత్మునై కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై, మనలేను ప్రభు చూచి కఠినాత్మునై పాపుల నేలేటి ప్రభునేలను బల్లెంపు పోటుల బంధించిరి. పాపుల నేలేటి ప్రభునేలను బల్లెంపు పోటుల బంధించిరి. కనిపించే పాపాలు రక్తాలలో ప్రభు బాధలో, కనిపించే పాపాలు రక్తాలలో ప్రభు బాధలో, కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై. ముళ్ళ కిరీటము ప్రభుకేలను, మూడులు మోపిరి ప్రభునెత్తిని. ముళ్ళ కిరీటము ప్రభుకేలను, మూడులు మోపిరి ప్రభునెత్తిని. ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా, ప్రభు రక్త గాయాలు నా పాపమా ప్రభు శాపమా. కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై. తన జంపు శత్రువుల క్షమించెను, క్షమించమని తండ్రిని వేడెను. తన జంపు శత్రువుల క్షమించెను, క్షమించమని తండ్రిని వేడెను. క్షమాబుద్ధి నేర్పించి చితినోర్చెను భరించెను. క్షమాబుద్ధి నేర్పించి చితినోర్చెను భరించెను. కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై. తన ఆత్మ తండ్రికి సమర్పించెను, తనదంత తండ్రితో సాచుంచెను. తన ఆత్మ తండ్రికి సమర్పించెను, తనదంత తండ్రితో సాచుంచెను. తల వంచి తండ్రిలో తుది చేరెను, కనుమూసెను. తల వంచి తండ్రిలో తుది చేరెను, కనుమూసెను. కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై. లోకాల నేలేటి ప్రభుకేలను ఈ ఘోర మరణంబు గురి అయ్యెను.
లోకాలనేలేటి ప్రభుకేలను ఈ ఘోర మరణంబు గురి అయ్యెను. నా పాప బ్రతుకేల ప్రభు ఏడ్చెను, సిలువాయెను. నా పాప బ్రతుకేల ప్రభు ఏడ్చెను, సిలువాయెను. కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై, మనలేను ప్రభు చూచి కఠినాత్మునై. హల్లెలూయా. సమస్త మానవులకు పాప విమోచన కలిగించటానికి పరలోకం నుండి దిగివచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు సిలువలో కార్చిన రక్తము ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు, దీవెనలు దాగి ఉన్నాయండి. అవి కూడా మనము పొందుకుందాము. సిలువ రక్తములో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఏమిటంటే నీతి, న్యాయము, కృప, సత్యము, సంపూర్ణ స్వస్థత, దీర్ఘాయుషు, నెమ్మది, ఆత్మీయ ఐశ్వర్యము, శక్తి, రక్షణ, బలము, విడుదల, సమృద్ధి జీవము, దీవెనలు, ఆశీర్వాదములు అన్నీ కూడా ప్రభువా నీ సిలువ రక్తము ద్వారా విన్నవారిపై, మాపై, మా కుటుంబాలపై కృమ్మరింప చేయమని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత భాగంగా యేసు ప్రభుతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగల గురించి, ప్రభువుకు ఆ దొంగలకు సిలువపై వారి మధ్య జరిగిన సంభాషణ గురించి, ఆ 3 సిలువల గురించి మనం ధ్యానం చేద్దామండి. హల్లెలూయా.